సికింద్రాబాద్ ను మున్సిపల్ కార్పొరేషన్ చేయాలన్న సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని కోరారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సికింద్రాబాద్ ప్రజల ఆత్మ గౌరవం, అస్తిత్వాన్ని నిలబెట్టుకునేందుకు ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్ బచావో అనేటువంటి కార్యక్రమాన్ని మా అస్తిత్వం, మా ఆత్మగౌరవం, ఇక్కడ పుట్టి పెరిగినటువంటి సికింద్రాబాద్ ప్రజల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని ఈ ప్రభుత్వం దెబ్బతీసేలాగా ప్రవర్తిస్తుంది. కాబట్టి దానికి నిరసనగా తిరిగి 220 సంవత్సరాల చరిత్ర సికింద్రాబాద్. ట్యాంక్ బోర్డ్ నుంచి అటువైపు హైదరాబాద్, ఇటువైపు సికింద్రాబాదు కంటోన్మెంటు, బోయిన్పల్లి, బొల్లారం కానివ్వండి, అదేవిధంగా అల్వాల్ ప్రాంతాలు కానివ్వండి, మేమందరం సికింద్రాబాద్ బిడ్డలుగా ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు. మొన్న ముఖ్యమంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పారు, నేను సికింద్రాబాద్ జోలికే పోలేదని. ఇక్కడ ఏదైతే కంటోన్మెంట్ ఆఫీస్ ఉందో దాని పక్కన నార్త్ జోన్ డీసీపీ ఆఫీస్ని మల్కాజిగిరికి ఇచ్చేసి, బేగంపేట్ పోలీస్ స్టేషన్ మల్కాజిగిరి, మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ మల్కాజిగిరి, ఇట్లా అన్ని పోలీస్ స్టేషన్లలో ఆల్రెడీ వాళ్ళు వచ్చి వర్క్ చేస్తారు. మా